హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్. ఈ రోజు ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ మీద నా ఒపీనియన్ చెప్తాను. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మూవీ చాలా బాగా అనిపించింది. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే పీటర్ పార్కర్ క్యారెక్టర్కి అతని జర్నీకి పర్ఫెక్ట్ కంటిన్యూషన్లా అనిపించింది నాకైతే ఈ మూవీ. బట్ ఒక చిన్న క్యాచ్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే బయట కొంతవరకు నెగిటివ్ టాక్ అనేది అయితే వినిపిస్తుంది ఈ మూవీ మీద. అండ్ ఇట్స్ టోటలీ ఫైన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే అది హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, లో ఎక్స్పెక్టేషన్స్ అని కూడా నేను చెప్పను, కానీ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అలాంటి ఫీలింగ్ కలిగిందేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ మీరు ఇంతకు ముందు ఎంసీయూ మూవీస్లో చూసినట్టు లైక్ పీటర్ పార్కర్ అలాంగ్ విత్ ఐరన్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ వన్, పీటర్ పార్కర్ అలాంగ్ విత్ నిక్ ఫ్యూరీ, హ్యాపీ హోగన్ ఇన్ ఫార్ ఫ్రమ్ హోమ్, అండ్ పీటర్ పార్కర్ అలాంగ్ విత్ ది అదర్ టూ స్పైడర్ మ్యాన్ ఇన్ నో వే హోమ్, అలా హ్యూజ్ సెటప్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక గ్రౌండెడ్ పర్సనల్ స్టోరీ. కంప్లీట్ ఫోకస్ అంతా పీటర్ పార్కర్ మీదే పెడతారు ఈ మూవీలో. అలా కాకుండా మీరు ఇంతకు ముందు కామిక్స్లో, గేమ్స్లో, ఇంతకు ముందు వచ్చిన కొన్ని యానిమేటెడ్ షోస్ చూస్తుంటే వాటిల్లో ఒక పీటర్ పార్కర్ రిప్రజెంటేషన్ సోల్లీ స్పైడర్ మ్యాన్ మీద ఫోకస్ అయి ఉండే నేరేటివ్ ఏదైతే ఉంటుందో అలా తీసుకెళ్లారు ఈ మూవీలో కూడా. అలా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఖచ్చితంగా మీకు నచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా కూడా చాలా వరకు షార్ట్స్ చాలా కూల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్ మూవీస్ ఇష్టపడడానికి ఆ స్టోరీస్లో ఉండే గ్రాండియర్ రీజన్ అనిపిస్తుంది నాకు. అలాంటి గ్రాండియర్ అయితే ఖచ్చితంగా ఈ మూవీలో ఉండదు. అండ్ ఇంకొకటి నాకు మూవీలో అనిపించింది ఏంటంటే అవుట్ అండ్ అవుట్ ఫైట్స్ ఉంటాయి అనుకుని వెళ్తే కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఫోకస్ ఇంట్లో స్టోరీ మీదనే ఉంటుంది. ఫైట్ సీక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేవు, అదైతే కన్ఫర్మ్. బట్ అలా అని మూవీలో యాక్షన్ బాగాలేదా అంటే అలా అని కూడా కాదు. చాలా వరకు షార్ట్స్ కొన్ని అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ లో ఒక టోన్ అండ్ ఒక సెట్టింగ్ ఉంటుంది కదా, ఇంచుమించు కొంచెం అలా అనిపించింది. బట్ ఫైట్ సీన్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడైతే యాక్షన్ సీక్వెన్సెస్ పడతాయో అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ నిజంగా చాలా బాగున్నాయి. డెస్టిన్ డానియల్ క్రెటన్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఫైట్ సీక్వెన్సెస్ ని. కొన్ని సీక్వెన్సెస్ చూసినప్పుడు అయితే డెస్టిన్ డానియల్ క్రెటన్ నెక్స్ట్ పార్ట్స్ కూడా డైరెక్ట్ చేస్తే బాగుంటది అనేంతలా అనిపించాయి యాక్షన్ సీక్వెన్సెస్. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఫర్ స్టన్నింగ్. బట్ నాకున్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే డ్యూరేషన్ వాజ్ వెరీ లెస్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉండింది. కాస్త ఎక్కువ డ్యూరేషన్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం అనిపించింది. నాకు ఇంకొక నెగటివ్ కూడా అనిపించింది, అది వచ్చేసరికి మూవీలోని పోస్ట్ క్రెడిట్ సీన్. ఇది డూమ్స్ డే కి ముందు రిలీజ్ అవుతున్న మూవీ. డూమ్స్ డే కి ఈ మూవీకి మధ్యలో ఇంకొక థియేటర్కల్ రిలీజ్ కూడా ఏదీ లేదు మార్వెల్ నుండి. నేను పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒక పెద్ద కనెక్షన్ ఏదైనా చూపిస్తారు అనుకున్నాను డూమ్స్ డే తో. బట్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ బికాస్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. అలా అని మరి తీసి పడేసేలా కూడా లేదు, చిన్న హింట్ అయితే ఇచ్చారు. క్వైట్ ఆనెస్ట్లీ నా ఒపీనియన్ లో థండర్ బోల్ట్స్ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఇంకా బాగుంటుంది. దీస్ ఆర్ జస్ట్ అ ఫ్యూ నెగటివ్ పాయింట్స్ దట్ ఐ ఫెల్ట్ వైల్ వాచింగ్ ద మూవీ. బట్ ఓవరాల్గా చెప్పాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెల్ మేడ్ స్పైడర్ మ్యాన్ మూవీ. ఎంసీయూ స్పైడర్ మ్యాన్ మూవీలో అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంతకుముందు మనం ఎంసీయూలో చూసినట్టు ఎంసీయూ క్యారెక్టర్స్తో కనెక్షన్ ఉండేలా, పెద్ద పెద్ద మల్టీవర్సల్ ఈవెంట్స్ జరిగేలా, అవుట్ అండ్ అవుట్ ఫైట్ సీక్వెన్సెస్ ఉండేలా అయితే ఖచ్చితంగా ఉండదు. బట్ స్టిల్ మీరు ఒకవేళ పీటర్ పార్కర్ అనే క్యారెక్టర్కి ఫ్యాన్ అయినా, స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్కి ఫ్యాన్ అయినా, ఎందుకు స్పైడర్ మ్యాన్ స్పెషల్ అనడానికి ఒక రీజనింగ్ ఉంటుంది కదా, ఆ రీజనింగ్ని, ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు థియేటర్కి. చాలా బాగుంది మూవీ. ఇట్స్ డెఫినెట్లీ అ మస్ట్ వాచ్ ఫిలిం ఫర్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ జనరల్. అండ్ ఆనెస్ట్లీ నా సైడ్ నుంచి ఇంకొక నెగటివ్ థింగ్ ఏదైనా నాకు అనిపించింది అంటే అది ట్రైలర్సే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీరు ట్రైలర్స్ ఇంతవరకు చూడలేదు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి అంటే బెటర్ అలానే వెళ్ళిపోండి, ట్రైలర్స్ లాంటివి ఏం చూడొద్దు. ఎందుకంటే ట్రైలర్స్లో అనవసరంగా మరీ ఎక్కువ రివీల్ చేశారు. మార్వెల్లో చాలా టైమ్స్ ఈ ఇష్యూ ఉంటుంది, లైక్ మూవీలో మేజర్ పాయింట్స్ అన్నీ, మేజర్ హైలైట్స్ అన్ని ట్రైలర్స్లోనే చూపిస్తారు కొన్నిసార్లు. అది మూవీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. సో ఒకవేళ మీరు ఇంతవరకు ట్రైలర్స్ ఏమీ చూడలేదంటే బెటర్ అలానే వెళ్ళిపోండి థియేటర్కి. మూవీలోని మేజర్ హై పాయింట్స్ని, మంచి షార్ట్స్ని ఎక్కువ శాతం ట్రైలర్లోనే పెట్టేశారు. అలానే ట్రైలర్స్లో ఏం పెట్టొద్దు అని నేను అనట్లేదు. డెఫినెట్లీ హై పాయింట్స్ చూపిస్తేనే ఎక్సైట్మెంట్ కలుగుతుంది మూవీకి వెళ్ళడానికి ట్రైలర్స్లో. బట్ న్యూస్ ఆల్రెడీ బయటకు తెలిసిపోయినా కూడా హల్క్ రిలేటెడ్ షార్ట్స్ కానీ అండ్ స్పైడర్ మ్యాన్ ఫైట్స్లో కూడా కొన్ని మంచి ఫ్రేమ్స్ని ట్రైలర్స్లోనే చూపించేశారు. అలా చూపించకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అండ్ దిస్ ఈజ్ అనదర్ స్మాల్ కంప్లైంట్ ఐ హ్యావ్.
దిస్ ఈస్ ద ఫస్ట్ రివ్యూ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్. ఆనెస్ట్గా నేను కొంచెం ఫ్లోలో నాకు ఎలా వస్తే అలా ఇచ్చేస్తున్నాను, ఇది నా ఫస్ట్ రివ్యూ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా నా రివ్యూస్ని కొంచెం స్ట్రక్చర్డ్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నా, ఆర్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ కనెక్షన్ ఏమై ఉండొచ్చు అని తెలుసుకోవాలనుకున్నా, ఆర్ డూమ్స్డే రిలేటెడ్ వీడియోస్ ఆర్ డూమ్స్డే మూవీ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా, ఈ మల్టీవర్సల్ సాగాలో ఏ మూవీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ డూమ్స్డేకి ఎలా లీడ్ అవుతున్నాయి, డూమ్స్డే మూవీకి ముందు మీకు తెలియాల్సిన డౌట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే ప్లీజ్ డూ డ్రాప్ దెమ్ ఇన్ ద కామెంట్స్ బిలో. ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. గో వాచ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇన్ యూర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరొక మూవీ రివ్యూ ఆర్ మూవీస్ ఆర్ సిరీస్ సజెషన్ లాంటి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్ and please do follow our Instagram page which is in the description. That's it. I'll meet you in the next video. Who are also are interconnected. We are.